మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై కారం చల్లి అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డు వచ్చిన వారిపై స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి హత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై కారం చల్లి అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డు వచ్చిన వారిపై స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి హత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మేడ్చల్ జిల్లాలో దారుణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వారి బంధువులు కుటుంబ సభ్యులు దారుణంగా వారిని కారం పొడి చల్లి బంధువులు కానీ తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై కారం చల్లి స్క్రూ డ్రైవర్ తో ఆమె యువతి యొక్క భర్తను పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు అమ్మాయి తల్లిదండ్రులు. వారు కారులో హుటాహుటిన ఇటు అబ్బాయి ఇంటికి చేరుకోవడం జరిగింది. అదే సమయంలో అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంది. అయితే అబ్బాయి నుంచి అమ్మాయిని వేరు చేసి బలవంతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే అటు యువతిని పెళ్లి చేసుకున్నటువంటి యువకుడికి అలాగే యువతి తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలోనే వారు తీసుకొచ్చినటువంటి ఆయుధాలతో ఆ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరోవైపున యువకుడి యొక్క ఇటు సోదరులు తిరగబడటం జరిగింది, తల్లి తిరగబడటం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అనేవి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అమ్మాయిని అత్యంత బలవంతంగా ఆమెను కొడుతూ కాళ్లతో తంతూ ఆమెను అక్కడి నుంచి వారు తీసుకొచ్చినటువంటి కారులో ఎక్కించుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇటు వారి మధ్య పెద్ద వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు జరుగుతున్నటువంటి విషయం మొత్తాన్ని కూడా ఇటు వాళ్ళు చూస్తున్నారే తప్ప ఏ మాత్రం వారికి సాయం చేసేటువంటి అవకాశం పైగా వాళ్ళు సాయం చేయకపోవడం కారణంగా అలాగే జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా సో మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా భయంభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే ఒక్కసారిగా కిడ్నాపర్లు వచ్చినట్లు అమ్మాయి తల్లిదండ్రులు ఒకసారిగా 4-వీలర్ కారులో రావడం, కారులో నుంచి వచ్చి ఒక్కసారిగా అటు యువకుడి యొక్క ఇంట్లోకి చొరబడి ఆ యువతి పైన దాడి చేయడం, ఆమెను కాళ్ళు చేతులు పట్టుకొని కారులోకి తీసుకెళ్లినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఆమె ఎంత రానని చెప్పినప్పటికీ కూడా ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని అడ్డొచ్చినటువంటి యువకుడిని వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆయుధాలతో అటాక్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి పూర్వపరాలను కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రత్నకుమార్, ప్రస్తుతం అమ్మాయి ఎక్కడుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఇది అమ్మాయి యొక్క వారి స్వస్థలానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇన్సిడెంట్ అనేది జరిగింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా మరి కొద్ది గంటల్లోనే పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ దొరికినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా ముఖ్యంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ లోని సీసీ విజువల్స్ ద్వారా వారి యొక్క కారు నెంబర్ ను ట్రేస్ చేయడం జరిగింది. కారు నెంబర్ ను ట్రేస్ చేసి దాని ఆధారంగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా
AP9BA అటువంటి వెహికల్ లో వచ్చారు. అయితే కారు నెంబర్ అనేది కనిపించకుండా ఆ నెంబర్ వరకు కూడా ఒక బ్లాక్ కలర్ స్టిక్కర్ ను ఉపయోగించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా అసలు కారు నెంబర్ ను ఐడెంటిఫై చేయటం, మరోవైపున తల్లిదండ్రులను పట్టుకుంటే ఖచ్చితంగా ఆమెకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి ప్రస్తుతం ఇటు యువకుడి యొక్క తల్లిదండ్రులు యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని సో దాని ఆధారంగా చేసుకొని పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, యువకులు ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, వారు ఎక్కడున్నారు ఇంత ముందు? సో మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి సో వీళ్ళు గత కొంతకాలంగా ప్రేమించుకున్న అనంతరం ఇంట్లో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు యొక్క ప్రేమ వ్యవహారం అనేది నచ్చకపోవడం, కానీ ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటాననేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ ఆమెను మొదట్లో ఒకసారి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇబ్బంది పెట్టిన తర్వాత ఆమె అదే విషయాన్ని తను ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియజేయడంతో ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకొని తన స్వస్థలమైనటువంటి మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలోని అతని నివాసానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ అక్కడే ఉంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు ఎలాగైనా సరే అతని నుంచి ఆ అమ్మాయిని విడిపించాలన్నటువంటి ఉద్దేశంతోనే తమకు ఈ పెళ్లి అనేది ఇష్టం లేదు కాబట్టి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తమకు నచ్చలేదు కాబట్టి ఆ విషయం దాంతోనే ఒక్కసారిగా కోపం పెంచుకొని ఆగ్రహంతో కారు తీసుకొని వచ్చి కుటుంబం అంతా కలిసి ఒక్కసారిగా ఆ యువకుడి మీద దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వాళ్ళందరి మీద కూడా అటాక్ చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా ఎక్కించుకొని కుటుంబం అంతా కలిసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. రైట్, విజయవాడ ఇంద్రకీలాద్రి ఉపరాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ లో చూద్దాం. సార్ ఓకే సార్ మేడం पीछे पीछे क्या रास्ता है यहाँ से राइट सर ओके झंडा देखेंगे ठीक है उसके बाद सीधा उसके बाद
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద నిర్వహించే విజయవాడ ఉత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు. రైట్, మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నారాయణపూర్ లో 2 మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు 71 మంది మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో అగ్రనాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన మావోయిస్టులపై భారీగా రివార్డు ఉంటుందంటున్నారు పోలీసు అధికారులు. రైట్, ఇక లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. దీపిక, ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో దాదాపుగా 71 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. వీరందరూ కూడా దాదాపుగా కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా లొంగిపోయినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 30 మంది పైపు కూడా దాదాపుగా 6.5 కోట్లు దాదాపుగా 6.5 కోట్లు లక్షల వాళ్ళపై రివార్డు కూడా ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక లొంగిపోవాలి, అటవీ నిర్మూలన మరియు అదేవిధంగా పోలీస్ ఎన్కౌంటర్లు వంటి ఆరోపణల నేపథ్యంలోనే వీరంతా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఇప్పటికే అటు ఏదైతే పోలీసులు పిలిపించిన నేపథ్యంలోనే ఆ పిలుపుకు లోబడి కూడా వీరంతా కూడా లొంగిపోయారని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి సిపిగా ఉన్నటువంటి ఏదైతే సుందరరాజ్ అయితే చెప్తున్నాడు. ఇప్పటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవరాయ్ నాయకత్వంలో ఈ మొత్తం లొంగుబాటు కార్యక్రమం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపుగా ఏదైతే లొంగిపోయిన వారికి ప్రత్యేకంగా వారికి 50,000 రూపాయల తక్షణ సాయంతో పాటు వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అయితే అటు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే కీలక నేతలంతా కూడా నేలకొరిగారు. ఆ నేపథ్యంలోనే వీరంతా కూడా లొంగుబాటు చర్యకి లోనవుతున్నారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అడవిలో ఉన్నటువంటి ఏదైతే దాదాపుగా తెలంగాణ కేడర్, అది ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒరిస్సా, ఇటు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వీరంతా కూడా ఎక్కడైతే జార్ఖండ్ సంబంధించిన వారంతా కూడా ఈ లొంగిపోతున్నారు. వారందరూ కూడా ఈ ఏదైతే 2026 మార్చి 31 లోపు అటు కేంద్ర హోమ్ మినిస్టర్ చెప్పినట్టుగా ఏదైతే అమిత్ షా చెప్పినట్టుగా కూడా మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఇటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగానే ఇప్పటికే లొంగుబాటు చర్యలు అయితే ప్రధానంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఏదైతే దంతెవాడ జిల్లాలో దాదాపుగా ఇప్పటికే 1131 మంది మావోయిస్టులు లొంగుబాటు చర్యకి లొంగిపోయే పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ కూడా తక్షణ సాయం కింద కూడా అటు ప్రభుత్వం ప్రత్యేకంగా పునరావాసాలు కల్పిస్తుందని చెప్తున్నారు. ఇక ఏదైతే దంతెవాడ జిల్లాలో లోన్ వడ్రాజ్ అనేది అనే కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఆర్జీ బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అదేవిధంగా బస్తర్ డివిజన్ కు సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు కూడా కూమింగ్ నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే వారందరికీ కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. గిరిజన గుడారాల్లో కావచ్చు, అదేవిధంగా గిరిజన తెగలు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్న నేపథ్యంలోనే వీరంతా లొంగుబాటు చర్యకైతే లోనవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే దంతెవాడ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్పీ ఎదుట కూడా వీరంతా లొంగుబాటు చర్యకైతే పూనుకున్నారు. ఇందులో ప్రధానంగా లొంగిపోయిన వాళ్ళలో బాదం మడ్కం అనే వ్యక్తి ఉంటాడు. ఇతను ఏదైతే 8 లక్షల రివార్డు కూడా ఉంది. అదేవిధంగా షమీలా కవాసి ఈమెపై కూడా 5 లక్షల రివార్డు ఉంది. ఇక గంగీ భారత మీద కూడా 5 లక్షల రివార్డు ఉంది. ఈ నక్సలైట్ కూడా అటవీ నిర్మూలన, చెట్లు నరికివేయడం మరియు పోలీసులతో ఎన్కౌంటర్ లో పాల్గొనడం అంటే విధానాన్ని కూడా అందిస్తుందనేది చెప్తున్నారు. ఇప్పటికే 50,000 రూపాయల సహాయాన్ని కూడా తక్షణంగా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గౌరరాయ్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీగా ఉన్నటువంటి కొసెప్ట్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఈ జిల్లాలోనే 1113 మంది కూడా నక్సలైట్లు జనజీవన స్రవంతులు కలిశారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇట్లా జనజీవన స్రవంతులు కలిసిన వారికి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా కూడా మీరంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశ కూడా భద్రతా బలగాలు కూడా ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు అడవిని మొత్తం కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మావోయిస్టు ప్రభావితం ఉంటే మాత్రం అక్కడ ప్రత్యేకంగా భద్రతా బలగాలు అంచెలంచెలుగా కూడా జల్లెడ పడుతూ ప్రత్యేకంగా ఏదైతే డ్రోన్లతో సహాయంతో కావచ్చు, అదేవిధంగా
ప్రత్యేకంగా నిఘా థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా ఈ అడవినంతా కూడా జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదో లొంగుబాటు చర్యలు కావచ్చు, అదేవిధంగా మావోయిస్టులు వరుసగా చనిపోవడం, కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆ దిశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అంతా కూడా లొంగుబాటు చర్యకు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేయడం, దానిపై కూడా అటు అదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కూడా ప్రత్యేకంగా వ్యతిరేకించడం కూడా అంటే అందులో అంటే మావోయిస్ట్ పార్టీలో కొంత అల్లకల్లోలం జరుగుతుందని చెప్పొచ్చు. ఇవి లొంగుబాటు మాత్రం మరీ పునరావృతం అవ్వకుండా చూడాలని చెప్పేసి అంటే అటు మావోయిస్ట్ పార్టీ చెప్తున్నప్పటికీ ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళంతా కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2026 మార్చి 31 పూర్తిగా ఇటు మావోయిస్ట్ రహిత దేశం కావచ్చు, ఆ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. बिहार में नहीं, पूरे देश में आपका जो हक है, हर हिंदुस्तानी नागरिक का जो हक है, वो आपसे चोरी किया जा रहा है. और बिहार की जनता ने, बिहार के युवाओं ने अपनी पूरी की पूरी शक्ति यात्रा में डाली और यात्रा सक्सेसफुल हुई. तो इसके लिए मैं आप सबको धन्यवाद करना चाहता हूं, बिहार के युवाओं को और हमारे जो अलायंस पार्टनर्स हैं, आप सब. सामाजिक न्याय की हम सब बात करते हैं. लोकसभा में मैंने नरेंद्र मोदी जी के सामने दो बातें कही. पहली बात कि पूरे देश में जाति जनगणना होगा, और दूसरी बात जो 50% की रिजर्वेशन की दीवार बना रखी है, इसको हम तोड़ के फेंक देंगे. इन वायदों के पीछे सोच क्या थी? सोच थी कि आज भी इस देश में अति पिछड़ा वर्ग है, दलित हैं, आदिवासी हैं, अल्पसंख्यक हैं, जिनको जितनी भागीदारी मिलनी चाहिए नहीं मिलती है. इस सच को पूरा देश पहचानता है. हम जाति जनगणना करवाना चाहते हैं क्योंकि हम दूध का दूध, पानी का पानी करवाना चाहते हैं और दिखाना चाहते हैं कि इस देश में दलितों की, अति पिछड़ों की कितनी आबादी है, माइनॉरिटीज की, आदिवासियों की, गरीब जनरल कास्ट की कितनी आबादी है, पूरे देश को पता लगना चाहिए. वो हमारी विचारधारा है. दूसरी तरफ पता नहीं आपने देखा या नहीं, उत्तर प्रदेश में क्या हुआ आपने देखा? आपने देखा कि उत्तर प्रदेश में अब जात बेस्ड प्रोटेस्ट करना मना है. एक तरफ वो सोच है और दूसरी तरफ हमारी सोच. आज हम यहां क्यों आए? क्योंकि हम अति पिछड़ा वर्ग को एक विजन देना चाहते हैं. हम आपको एक विजन देना चाहते हैं जो हमारा विजन नहीं है, पार्टियों का विजन नहीं है, अति पिछड़ा समाज का विजन है. और ये जो हमारे पॉइंट्स हैं, 10 पॉइंट्स हैं. ईबीसी एट्रोसिटी प्रिवेंशन एक्ट, ईबीसी रिजर्वेशन लोकल बॉडी में जो 50% की सीलिंग है, 9th शेड्यूल में उसे इंक्लूड करना. रिक्रूटमेंट में जो नॉट सूटेबल है उसे इलीगल कराना. 5वें नंबर पे डेडिकेटेड कमेटी, जो भी आपके मतलब समस्याएं हैं, ओवर अंडर इंक्लूजन की जो बात है, उसको एक कमेटी देखे. जिनके पास जमीन नहीं है, इसको आप अच्छी तरह सुनिए, जो लैंडलेस लोग हैं, SC, ST, EBC, OBC कम्युनिटी के जो भी लैंडलेस हैं बिहार में, उनको 3 डेसिमल रेजिडेंशियल जमीन अर्बन एरियाज में
देने का काम। ऐतिहासिक काम है ये। आधी सीटें यूपीए के अंदर जो आरटी के लिए है वो ईबीसी, एसटी, एसटी, ओबीसी के लिए रिजर्व्ड होंगी। ये अगला सुनिए, ईबीसी, एससी, एसटी, ओबीसी के लिए गवर्नमेंट कॉन्ट्रैक्ट्स में 25 करोड़ के जो कॉन्ट्रैक्ट्स हैं उसमें 50% रिजर्वेशन। आर्टिकल 15 रिजर्वेशन इन एडमिशन प्राइवेट एजुकेशनल इंस्टीट्यूशंस में हम यहां इंप्लीमेंट करेंगे। और एक रिजर्वेशन रेगुलेटरी अथॉरिटी जो रिजर्वेशन को देखेगी और इंप्लीमेंट करेगी। अब ये जो 10 पॉइंट्स हैं ये आप लोगों से पूछकर, आप लोगों से पूछ के, आपके नेताओं से पूछ के, ईबीसी वर्ग के लोगों से पूछ के, महिलाओं से, स्टूडेंट से, इन सब से पूछकर हमने ये डेवलप किया है। ये हम इसको इंप्लीमेंट करेंगे, मगर ये आवाज आपकी है। यहां जो नेता बैठे हैं, मेरे आपके साथ डिस्कशन हुए, आप आए हो, मेरे ऑफिस में आए हो, बैठे हुए हैं यहां पे, और ये आप मुझे बताइए, ये आपने हमें कहा था ना, ये आपने कहा था ना, ये तो ये अति पिछड़ा वर्ग की आवाज है और ये हम इंप्लीमेंट करने जा रहे हैं। एक चीज मैं आपको बता, రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.